ప్రపంచంలో ఇప్పుడు అనిశ్చితికి కారణం ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పాలి. యుద్ధాలను ఆపేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నారు. మధ్యలో ఆగిపోతే తానే ఆపేశానని చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలట. తాను ప్రపంచ శాంతి కోసం దౌత్య విజయాలు సాధించానని నోబెల్ వంటి బహుమతి స్వీకరించడానికి తనకన్నా ఎవరు అర్హులు ఉండరు అని ఆయన అనుకుంటున్నారు. అంతేకాదు తనకు బహుమతి ఇవ్వకపోతే నోబెల్ బహుమతి చెడ్డవని ఆయన అంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ తాను సాధించిన విజయాలను పదే పదే వల్లవేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆయన మరో శాంతి దూత పాకిస్తాన్తో సిఫారసు చేయించుకున్నారు. లాడెన్ను దాచిపెట్టిన దేశమని తెలిసి కూడా ఆ దేశంతో సిఫారసు చేయించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి విషయంలో ట్రంప్ నోబెల్ కమిటీ తీరును తప్పుపడుతున్నారు. తనకు శాంతి బహుమతిని ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే తన విజయాలను గుర్తించడం లేదన్న ఆరోపణలు ట్రంప్ నోబెల్ కమిటీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసిన రాజకీయ నాయకులకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలాకు ఈ బహుమతి దక్కింది. అదే రీతిలో రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన మిఖాయిల్ గోర్బచేవ్కు ప్రచన్న యుద్ధం ముగిసేలా చేసినందుకు, తూర్పు ఐరోపాలో ప్రజాస్వామీకరణలో ఆయన కీలకంగా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అదే రీతిలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందాల కోసం పనిచేసిన యాసర్ అరాఫత్, మయన్మార్లో మానవ హక్కుల కోసం శాంతియుత పోరాటం చేసిన ఆంగ్ సాన్ సూకీ, దలైలామా వంటి వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అమెరికా నుంచి 5గురికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, జమ్మీ కార్టర్, బరక్ ఒబామా, అల్ గోర్కు నోబెల్ బహుమతి లభించింది. అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలు శాంతి స్థాపనకు చేసిన కృషిని గుర్తించాలన్నది ట్రంప్ వాదన. ఇప్పటికే ట్రంప్ రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 3వ దఫా అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. ఈ దఫానే తాను నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ కోరిక అంత తేలిగ్గా నెరవేరే అవకాశం లేదు. పాకిస్తాన్ లాంటి దేశాలతో సిఫారసు చేయించుకోవటం మైనస్సో, ఆయన శాంతి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, ఇంకా నిప్పు రాజేసిన అంశం అంతే మైనస్ అవుతుంది. ట్రంప్ తిక్క పాలనతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోంది. ఆయన అశాంతి సృష్టికర్త. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఎలా వస్తుంది? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.